ముందుగా మనం క్యాబేజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని తీసుకొని అందులోకి చికెన్ పకోడా మిక్స్డ్ వేసుకోవాలి. అందులోకి అల్లము వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని తర్వాత మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కారం పొడి 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉండే నీరంతా బయటకు వచ్చే వరకు కలుపుకోవాలి. మనం నీళ్ళు వేరే వేసుకోక్కర్లేదండి. ఇందులో కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. గోళంలో నూనె వేడి చేసుకొని ఈ ఉండలన్నీ తీసుకెళ్ళి గోళంలో వేసి వేయించుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. ఇదివరకే నేను ఒకసారి ట్రై చేశానండి. మా పిల్లలు మొత్తం ఖాళీ చేసేసారండి. ఇవి నూనెలో వేసిన తర్వాత వెంటనే కదపకండి, చిదింపోతాయి. కొద్దిసేపు ఉన్న తర్వాత కదపండి, బాగా రౌండ్స్ అలాగే వస్తాయి. బాగా వేగిన తర్వాత ఇందులో నుంచి తీసేసుకోవాలి. ఇంకా ఇలా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. గోళంలో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఎక్కువ వేయించకండి, ఎక్కువ వేయిస్తే అది స్మెల్ మారిపోతుంది, బాగుండదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ జీడిపప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడి నుంచి మిగిలిన డబ్బింగ్ మా పాప చెప్తాదంట, వినండి ఏం చెప్తుందో. ఇందులోకి సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్ వేసుకోవాలి. ఎందుకంటే మా అమ్మ కాడ టొమాటో సాస్ లేదు కాబట్టి. ఇవి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని గోళంలో వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజ్ పకోడాని ఇందులోకి వేసుకొని బాగా మగ్గించాలి. తర్వాత ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మన వేడి వేడి మంచూరియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.